ఇజ్రాయెల్కు సంబంధించిన గూఢాచార వ్యవస్థ మోసాద్, సో వీళ్ళ యొక్క కీలకమైన అధికారులు ప్రస్తుతము భారత్లో ఉన్నారు. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క సలహా వాళ్ళు ఏం చెప్తున్నారు పాకిస్తాన్ విషయంలో, ఇప్పుడు మీరు ఏం చెయ్యాలి? బిగినింగ్ నుంచే మనం ఒక విషయం మాట్లాడుతున్నాము. అక్టోబర్ 7, 2023 హమాస్ తీవ్రవాద దాడులు, ఇప్పుడు పహల్గామ్లో జరిగిన దాడులు ఆల్మోస్ట్ సమానమే. అక్కడ మీకు ఒక మ్యూజికల్ కాన్సర్ట్ కోసం, అంటే మీకు మ్యూజికల్ ఫెస్టివల్, దీనికోసము ఒక జర్మనీ నుంచి, రష్యా నుంచి, అమెరికా నుంచి, వివిధ దేశాల నుంచి సంగీత కళాకారులు వచ్చారు. సో వాళ్ళు ఏదో వాళ్ళ కచేరీలు చేసుకుంటూ ఉంటే వీళ్ళు గ్లైడర్లు వేసుకొని ఎగురుకుంటూ వచ్చి అత్యంత కిరాతకంగా వాళ్లను హతం చేయడం. సో పహల్గామ్లో ఏం జరిగిందో మీకు అలాంటి ఒక సంఘటన అక్కడ కూడా ఇజ్రాయెల్లో కూడా జరిగింది. సో ఇప్పుడు భారత్ యొక్క యుద్ధ నీతి ఏమిటి, మనము ఎలా అప్రోచ్ అవ్వాలి? మన వార్ రూమ్లో ఒక ప్లానింగ్ ఉంది, కానీ మనం వెరిఫై చేసుకోవాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ రష్యా యుక్రెయిన్ యుద్ధము, సో ఇది మనకు నేర్పిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక మిలిటరీ అధికారిని అడిగారు అనుకోండి, ఎన్ని విషయాలు వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే, రష్యా యుద్ధము చేసిన విధానము ఎక్స్ట్రాడినరీ అండి. మనకు తెలియదు, మనం ఇక్కడ ఉన్నాం, కానీ ఒక నీతి ఉంటుంది, ఒక వ్యూహం ఉంటుంది, స్ట్రాటజీ ఉంటుంది. దాని ప్రకారమే రష్యా వాళ్ళు యుద్ధము చేశారు. కాబట్టి ఇవాళ ఇంత ప్రాణ నష్టము, ఇంత ఆస్తి నష్టమని మాట్లాడితే కాదండి. మనము మన దేశం యొక్క రక్షణ కోసము, ఆ సావర్నిటీ కోసము, అలాగే ఈ యుద్ధము ద్వారా రష్యా నష్టపోయిందా లేదా లాభపడిందా అంటే ఇవాళ పూర్తిగా వాళ్ళు లాభపడి ఉన్నారు. 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ మినరల్స్ రష్యా చేతిలో ఉంది. సో కాబట్టి ఇది ఒక ఘన విజయం అని వాళ్ళు చెప్తున్నారు. మరి అదే ఇజ్రాయెల్ని చూశారు అనుకోండి, ఒక పకడ్బందీ ప్లాన్ వాళ్ళు వేశారు. అంటే ఈరాన్ యొక్క ప్రాక్సీస్, ఈ హిజుబుల్లా, హమాస్, హూదీస్, ఇందులో హమాస్ ఎప్పుడూ కూడా ఇజ్రాయెల్ని శత్రువులుగానే కదా చూశారు. కాబట్టే వాళ్ళు ఈ దాడులు చేశారు. కాబట్టి ఇప్పుడు మనము హమాస్ని టార్గెట్ చేస్తే ఏం జరుగుతుంది? లేదా మనం లెబనాన్లో ఉండే హిజ్బుల్లాని కూడా టార్గెట్ చేయాలా? యామెన్లో ఉండే హూదీస్ పని పట్టాలా? సో ఇదంతా వీళ్ళు వాళ్ళ వార్ రూమ్లో కూర్చొని ఒక ప్లాన్ వేశారు. సో ఇప్పుడు మరి భారత్ పరిస్థితి ఏంటి? మన వార్ రూమ్ కండిషన్స్ ఏమిటి? ఇప్పుడు మోసాద్ ఏజెంట్లు కూర్చొని ఉన్నారు, మన ఎన్ఐఏ అనండి, అలాగే మన సైన్యానికి సంబంధించిన ఉన్నత అధికారులు ఉన్నారు అనుకోండి. వీళ్ళు ఏం డిస్కస్ చేస్తారు అంటే, ముందు నేను ఇది ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడాను. ఎందుకంటే ఇజ్రాయెల్ మోడల్నే నేను నా యుద్ధ నీతిగా భావిస్తున్నాను. మీరు ఏం చేయాలండి? ఫస్ట్ మీరు పిఓకే, ఎల్ఓసి, అక్కడ ఉండే తీవ్రవాదులు ఒక 100-200 మందిని లేపేశారు, లేదా మీరు అనుకున్నట్టుగా మిసైల్ దాడులు చేశారు. మళ్ళీ మీకు మదరసాస్లో బ్రెయిన్ వాష్ చేసి భారత్ అంటే ఏంటి, ఈ హిందువులు అంటే ఏంటి, వీళ్ళు మనకి ఎలా శత్రువులుగా మారారు, ఇవన్నీ చెప్పి ఇంకొక 100 మందిని, ఇంకొక 200 మందిని వీళ్ళు తయారు చేస్తారు. అంటే ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అండి. మీకు 13 ఏళ్లలో ఉండే పిల్లలు వీళ్ళకి బ్రెయిన్ వాష్ చేస్తే నిజమో అనుకుంటాడు, తుపాకులు పట్టుకుంటాడు, భారత్కు వస్తాడు, ఇక్కడ చనిపోతాడు. అంటే మరి వీడికి పడిన శిక్ష ఏంటి? ఇప్పుడు వాడు హసీం మూసా ఉన్నాడండి, ఒక పారా కమాండో, నేను పాకిస్తాన్ సైన్యంలో పనిచేశాను, ఇవాళ లష్కర్-ఈ తోయిబా తరఫు నుంచి పహల్గామ్ వచ్చి 26 మంది చనిపోవడానికి నేనే కారణమని గొప్పగా ఫీల్ అవుతున్నాడు. కానీ వీడి యొక్క ఆఖరి క్షణాలేంటి? ఒక 23 ఏళ్ల కుర్రాడు అత్యంత దారుణమైన మరణాన్ని చూశాడు అనుకోండి, అంతకు మించిన శిక్ష వీడికి ఉంటుందా? 23 ఇయర్స్లోనే వాడి లైఫ్ అయిపోయింది. తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారు? అయ్యో ఇందుకారా నిన్ను కన్నాము, వాడికి తెలియదు. వాడిని మీరు ఎంత చెప్పినా, ఎన్ని రకాలుగా మీరు వాడికి బ్రెయిన్ వాష్ చేసినా కూడా వాడి మైండ్ తీవ్రవాదం వైపే వెళుతుంది, ఏం చేయలేం. కాబట్టి ఇవాళ మోసాదు వాళ్ళు ఈ డిస్కషన్లో ఏం చెప్తున్నారు అంటే, ముందు మీరు ఒక హిట్ లిస్ట్ వెయ్యండి. మీకు తీవ్రవాద మూలాలు ఎక్కడ నుంచి ఇది ఆరంభం అవుతుందో,
మీరు ఆ ప్రాంతాలను కొట్టడానికి ఇప్పుడు బాహల్వాల్పూర్ గురించి మాట్లాడాం. అక్కడ మదర్సాస్ ఉన్నాయి. మీకు 1000 మంది విద్యార్థులను అక్కడ ఇలా తీవ్రవాదులుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వన్స్ ఫార్ ఆల్ దీనిని మూసేసేయండి, మీరు అక్కడ మదర్సాని లేకుండా చెయ్యండి. ఇది వీళ్ళ ప్లాన్ అండి. సో ఇందులో ఈ హిట్ లిస్టులో అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఎవరు? మీకు హఫీజ్ సయ్యద్, అంటే లష్కర్-ఇ తైబా యొక్క అగ్ర నాయకుడు. వీడే అసలు సిసలైన తీవ్రవాది. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, కాశ్మీర్లో లష్కర్-ఇ తైబా ఉందా అంటే మా బ్రాంచ్ ఉందండి. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేదే మా బ్రాంచ్. అక్కడ ఇలాంటి తీవ్రవాద కార్యకలాపాలు జరపడానికి మాకు అంటూ ఒక వింగ్ ఉంది, స్లీపర్ సెల్స్ ఉన్నారు, అలాగే అండర్ గ్రౌండ్ వర్కర్స్ ఉన్నారు. వాడు గొప్పగా చెప్పుకుంటాడు. ఇప్పుడు చూడండి, వీడిని అమెరికా వాళ్ళు వెతుకుతున్నారు, మనము వెతుకుతున్నాం. ఎందుకు? ముంబై దాడుల సూత్రధారి వీడే. మరి ఇప్పుడు వీడు పాకిస్తాన్లో ఉన్నాడని ప్రపంచంలో అందరికీ తెలుసు, కానీ మీరు వెళ్ళి వీడిని పట్టుకోలేరు. మన రా ఏజెంట్లు పాకిస్తాన్ దాకా వెళ్ళి వీడి ఇంటి దాకా వెళ్ళి వీడిని హతము చేయడానికి ఇప్పటివరకు 2 అటెంప్ట్స్ చేశారు. అంటే లిటరల్గా వీడి డోర్ దాకా వెళ్ళినప్పుడు మీకు ఆ సెక్యూరిటీ ఏ లెవెల్లో ఉందంటే, ఒక తీవ్రవాదికి పాకిస్తాన్ ఆర్మీ ఇచ్చే సెక్యూరిటీ చూడండి. దాంతో ఈ కారు వెళ్ళి వాడి ఇంటిని గుద్దింది, నేరుగా లోపలికే వెళ్ళింది. కానీ వీడి లక్ ఎంత బాగుందంటే, ఆ టైంలో వీడు వంటగదిలోనో ఎక్కడో ఉండడంతో తప్పించుకున్నాడు. సో ఇమీడియట్గా అలర్ట్ అయిన పాకిస్తాన్ ఏం చేసింది అంటే, హఫీజ్ సయ్యద్కి మేము శిక్ష విధిస్తున్నామండి. ఎందుకు అంటే టెర్రర్ ఫండింగ్ వీడు చేశాడు కాబట్టి వీడికి 46 ఏళ్ళు జైలు శిక్ష. బాగుందా అండి? 46 ఏళ్ళు. ఇప్పుడు ఇతని వయసు ఎంత? 77 ఏళ్ళు. సో ఇలాగా సేఫ్గా తమ కస్టడీలో పెట్టుకున్నారు. చూడండి, తీవ్రవాదులను కాపాడడంలో పాకిస్తాన్ వాళ్ళు ఏ లెవెల్కైనా వెళతారు. ఇప్పుడు అమెరికా వాళ్ళు అడిగారు అనుకోండి, ఏమండి ట్రయల్ జరిగింది, ప్రూవ్ అయ్యింది, ఇతనికి మేము శిక్ష విధించేసాము, 46 ఏళ్ల పాటు ఇతను జైలులో ఉంటాడు, సబాష్ సూపర్గా చేసేవరా అని అమెరికా వాడు అంటాడు. మనకు అసలు సిసలైన విషయం తెలుసు. ఇవాళ మన రా ఏజెంట్లు కొన్ని ఫోటోలు పెట్టారండి. లాహోర్లో ఒక కాలనీ, అంటే విపరీతమైన జన సందోహము ఉండే ఒక వీధి, అక్కడ ఒక ఇల్లు, ఆ ఇంటిని సబ్ జైల్ అని చెప్పి అక్కడ వీడిని ఉంచారు. అంటే మనము ఇంకొక జీపు వేసుకొని అందులో బాంబులు పెట్టుకొని నేరుగా వెళ్ళి వీడి ఇంటిని గుద్దేమో అనుకోండి, తుక్కైపోతాడు కదా వీడు. అలా జరగకూడదు అంటే ఈ వీధిలో ఏకంగా 1 కిలోమీటర్లో సీసీ కెమెరాలు పెట్టారు. అలాగే మీకు జనాలు ఎక్కడ చూసినా జనాలు తిరుగుతూ ఉంటారు. ఒక మార్కెట్ ప్లేస్లా ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి మీరు ఈ హఫీజ్ సయ్యద్ను చంపలేరు, ఇతన్ని ఎలిమినేట్ చెయ్యలేరు. కానీ వీడే నంబర్ 1 హిట్ లిస్ట్లో ఉండే మీకు కరుడు కట్టిన తీవ్రవాది. మరి వీడిని లేపేస్తే లష్కర్-ఇ తైబా యొక్క మూలాలు టోటల్గా పోతాయి. ఎందుకంటే అబూ కతల్ అనబడే ఇతని అత్యంత సన్నిహితుడు మొన్న మీకు మన గన్మెన్ వీళ్ళు వెళ్ళి లేపేశారు కదా. దాంతో వీడికి ఎంతలాంటి భయము అంటే, గత 3 ఏళ్లలో 2 సార్లు మాత్రమే పబ్లిక్ అపియరెన్స్. జైల్లో ఉన్నవాడు ఎలా బయటకు వస్తాడంటే వీడు వస్తాడు. పాకిస్తానే ఒక తీవ్రవాద దేశము. సో దాని ప్రధానమంత్రి, ఆర్మీ చీఫ్ వీళ్ళందరూ తీవ్రవాదులే. కాబట్టి సయ్యద్ హఫీజ్ని బయటికి తీసుకొచ్చారు. మరి మనము ఎక్కడెక్కడ ఎవరెవరిని ఎలా కొట్టాలి, వన్స్ ఫర్ ఆల్ ఈ తీవ్రవాదాన్ని ఎలా ఎలిమినేట్ చెయ్యాలి, ఇవాళ ఇదే మన వార్ రూమ్ ప్లానింగ్గా ఉంది. మరి మోసాద్ వాళ్ళు ఇచ్చిన సలహాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.